అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి వారి బాధ్యతలు చేపట్టాక 11 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. అందులో సందర్భంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కింద ఈ దేశంలో 12 కోట్ల పైగా మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఉచితంగా కుళాయిల కలెక్షన్ 15 కోట్ల పైగా చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లులు ఎవరైతే గర్భవతి అయినటువంటి తల్లులకు 12 వారాల నుంచి 26 వారాలు ప్రసూతి సెలవులు వారు నరేంద్ర మోడీ గారు వచ్చాక చేయడం జరిగింది. దాదాపు 6 నెలల పాటు గర్భవతికి సెలవులు ఇచ్చి శాలరీలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ యోజన ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి గర్భవతులు ఎవరైతే ఉన్నారో 15 కోట్ల మందికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటికీ దాదాపు 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా ఎవరైతే పాలిచ్చే తల్లి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18,593 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళలకు పార్లమెంట్లో అలాగే శాసనసభలో రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. పుట్టినటువంటి చిన్నపిల్లకు సుకన్య సమృద్ధి యోజన ద్వారా 18 సంవత్సరాల తర్వాత నెలకు ఇంత అమౌంట్ కట్టించుకొని పోగు చేసి 18 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కట్టినటువంటి అమౌంట్కు 2% పెంచి ఆ అమౌంట్ను జతపరిచి కార్యక్రమము నిర్వహించారు. ఇలాగా సుకన్య సమృద్ధి యోజన ద్వారా 4 కోట్ల దాకా ఈరోజు ఖాతా తెరవడం. ఇలాగా అనేకమైనటువంటి పథకాలు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ముద్రా లోన్లు కావచ్చు, స్టార్టప్ ఇండియా, పిఎంఈజీపీ ద్వారా 50% మంది మహిళలకు లోన్లు ఎక్కువ ఇచ్చేట్లు, ఎక్కువ సబ్సిడీ పోయేట్లు మహిళల్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి పాలనలో ముఖ్యంగా మహిళలకు ఎక్కువ పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని కొనియాడుతూ నరేంద్ర మోడీ గారు వెంటుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం.